నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ముద్రగడ రాజకీయాల నుంచి తప్పుకున్నారా? వైసీపీకి దూరంగా జరుగుతున్నారా? ఆ పార్టీతో ఉంటే లాభం లేదని భావిస్తున్నారా? ఏరి కోరి ఇబ్బందులు ఎందుకులే అనుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వరద బాధితుల పరామర్శలో భాగంగా జగన్ పిఠాపురంలో పర్యటించారు. ట్రాక్టర్లో వెళ్లి మరీ బాధితులను పరామర్శించారు. ఆయన వెంట వంగ గీత ఉన్నారు, కురసాల కన్నబాబు ఉన్నారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సైతం అనుసరించారు. ముద్రగడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. జగన్ సైతం ముద్రగడ ఇంటి వరకు వెళ్లినా ఆయన నివాసం వైపు కూడా చూడలేదు. దీంతో ముద్రగడ వైసీపీతో కటిఫ్ చెప్పారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 4 నెలల క్రిందట ఎన్నికల ప్రచారంలో జగన్ వెంట ముద్రగడ కనిపించారు. పిఠాపురంలో అన్ని తానే వ్యవహరించారు. వైసీపీ అభ్యర్థి వంగ గీత గెలుపు తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. కానీ ఇప్పుడు కనిపించకుండా ఉండడంతో ముద్రగడ కీలక నిర్ణయం తీసుకున్నారా అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇక వైసీపీ ఓటమి తర్వాత ముద్రగడ పెద్దగా కనిపించడం లేదు. 1-2 సార్లు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లి జగన్ ను కలిశారు. పవన్ గెలిస్తే పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పిన ఆయన మాట మీద నిలబడ్డారు. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు, పేరు మార్చుకున్నారు. ఈ 5 ఏళ్ల పాటు జగన్ వెంట ఉన్నానని తేల్చి చెప్పారు. సీన్ కట్ చేస్తే తర్వాత ఆయన ఆచూకీయే లేకుండా పోయింది. అనవసరంగా ఈ 5 ఏళ్ల పాటు ఇబ్బందులు పడడం ఎందుకని ముద్రగడ వైసీపీకి దూరం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ వర్గాల్లో సైతం అదే ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలో జనసేన హవా నడుస్తోంది. ఇటువంటి సమయంలో వైసీపీలో యాక్టివ్ అయితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ముద్రగడ భావిస్తున్నారు. మరోవైపు వైసీపీలో ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని భావిస్తున్న కాపు నేతలు జనసేన బాట పడుతున్నారు. అందుకే ముద్రగడ సైతం పునరాలోచనలో పడ్డారు. ఇప్పటికే వైసీపీలోకి వెళ్లి భారీ శపథాలు చేయడంతో ఆయన పెద్దరికానికి భారీ డ్యామేజ్ జరిగింది. అందుకే రాజకీయాలకు దూరం కావాలని ముద్రగడ భావిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. మరి ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.